ఉదయాన్నే నిద్ర లేచి ఒక లీటర్ నీళ్లు త్రాగి నా దినచర్య మొదలు పెట్టుకుంటాను. దినచర్య మొదలు పెట్టుకుని ఇంటి ముందు పెట్టిన ముగ్గుని చూసుకుని ఎంతో మురిసిపోతాను. అబ్బా, ఈరోజు ముగ్గు ఎంత బాగా వచ్చిందా కదా అనుకుంటాను. ఎంత బాగా వచ్చిందో అనుకుని ఈరోజు నేను సెల్లో నేను పెట్టిన పోస్టులు చూసుకుని ఎంతో మురిసిపోతాను. ఈరోజు ఎంత బాగా పోస్ట్ చేశానో కదా అనుకుంటాను. నేను పెట్టే వీడియోలని మా కుమారి అక్కకి చూపించి దాన్ని అప్లోడ్ చేస్తాను. మా అక్క దాని గురించి సలహాలు సూచనలు చాలా చక్కగా చెప్తుంది. తరువాత మా మరదలు పెట్టే కామెంట్ చూసుకుని మురిసిపోతాను. మా మరదల పేరు హేమమాలిని. మేము ముద్దుగా హేమ అని పిలుచుకుంటాము. అలాగే ఈరోజు ఏం చేయాలని ఆలోచించుకుంటే ఈరోజు మా కుమారి అక్కయ్య వాళ్ళ అమ్మాయి రమ్య నిహారిక వాళ్ళ బాబుని చెస్ కాంపిటీషన్లో ప్రైజ్ గెలుచుకుని చెన్నై నుంచి భీమవరం వస్తుంది. వాడి పేరు జయచంద్ర శౌర్య. ఆ పేరు పెట్టినప్పుడు మేము రమ్యతో అనేవాళ్ళం, ఏమే రమ్య, మీ అబ్బాయికి జయచంద్ర శౌర్య అని పేరు పెట్టావు కదా, వాడి పేరులోనే జయాలున్నాయి అని వేళాకోళం చేసేవాళ్ళం. అది నిజంగా ఈరోజు నిజమయ్యింది. వాడు ఇంటర్నేషనల్ చెస్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుని ఈరోజు వస్తున్నాడు. వాడిని అభినందించడానికి ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి మా రమ్య ఆనందం మీకు చూపిస్తాను.